సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అందరి అకౌంట్స్ అయితే సస్పెండ్ అవుతున్నాయి. సో దానికోసమే దాన్ని ఎట్లా రికవరీ చేయాలనేది ఈ వీడియో. సో మెంబర్షిప్ ఎందుకు పెట్టినా అంటే సో టర్మ్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారంగా కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా అయితే మెంబర్షిప్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ ఏం ప్రాబ్లం కావద్దని. సో అందుకే మెంబర్షిప్ పెట్టిన, తక్కువలోనే పెట్టిన, అందుకే. సో అదే రీజన్ అనమాట. సో నా అకౌంట్ కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా సస్పెండ్ అయింది 27th మే రోజు. సో ఇక్కడ మీరు పక్కన చూడొచ్చు. సో నా అకౌంట్ కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. సో దాన్ని నేను ఎట్లా రికవరీ చేసిన అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. సో ఎందుకంటే నేను చాలా అంటే చాలా వీడియోస్ చూసిన. సో ఏ వీడియో కూడా నాకు అంత అక్యురేట్ అనిపించలేదు. సో కొన్ని ట్రిక్స్ అనేది తెలుసుకున్నా నేను. సో అదే నాకు హెల్ప్ఫుల్ అయింది. నా అకౌంట్ కూడా రికవరీ అయింది. సో అందుకనే ఆ ట్రిక్స్ అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీకు కూడా హెల్ప్ అవుతుంది. మీ అకౌంట్ కూడా 100% బ్యాక్ అనేది వస్తుంది. సో ఎందుకంటే ఒక క్రియేటర్ అకౌంట్ పోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. సో అందుకని నేను ఎంత బాధపడ్డానో పోయినప్పుడు నాకు తెలుసు. సో అందుకనే నేను షేర్ చేస్తున్నా. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కూడా పెట్టిన, ఎవరికైనా కావాలంటే డిఎం చేయండి అని. సో చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చినాయి. సో అంటే అందరు అకౌంట్స్ పోతున్నాయి ఇన్స్టాగ్రామ్లో, ఎందుకు సస్పెండ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు దాని మీద మాట్లాడదాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా, సోది లేకుండా క్లియర్గా మాట్లాడతా. సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు సస్పెండ్ చేస్తున్నది టాపిక్ మాట్లాడతా. సో ఎందుకంటే మీకు కూడా ఐడియా ఉండాలి, మన ఇన్స్టాగ్రామ్ ఎందుకు పోయిందిరాబాయ్ అనేది మనకు ఉంటుంది క్వశ్చన్. సో దానికి క్లారిటీ కోసం అనేది నేను ఇప్పుడు ఎందుకు సస్పెండ్ అవుతుందని చెప్తా. సో ఫాలోడ్ బై ఎట్లా రికవరీ చేయాలి అనేది చెప్తా, ఓకేనా? సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మన అకౌంట్ ఎందుకు సస్పెండ్ అవుతుంది, అందరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎందుకు సస్పెండ్ అవుతుంది అంటే, సో ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ అయితే ఏఐ డిటెక్షన్ అనేది అయితే తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఏఐ ఏం చేస్తుందంటే, హ్యూమన్ కాదు, ఇది ఏఐ. సో ఏఐ అంటే మీ అందరికీ తెలుసు, కంప్యూటర్ బేస్డ్ జనరేటెడ్ సిస్టమ్ అది. సో అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు నార్మల్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్కి, వైలెన్స్ అని, లేకపోతే న్యూడిటీ, సో నార్మల్ షెట్లెస్ అట్లాంటివి. దాని తర్వాత ఆటో జనరేటెడ్ లైక్స్ ఆర్ ఏమంటారు, ఫాలోవర్స్ అయినా లైక్స్ అయినా. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫేక్ ఫాలోవర్స్, సింపుల్ చెప్పాలంటే ఫేక్ ఫాలోవర్స్ అయినా, ఫేక్ లైక్స్ అయినా, ఫేక్ కామెంట్స్ అయినా, సో ఆటో జనరేటెడ్ ఉంటాయి చూడండి, ఇవి కొన్ని స్పామ్వి. సో అవిటిని డిటెక్ట్ చేస్తుంది. సో ఒకటి ఏంది, న్యూడిటీ, ఓకేనా? ఇది అందరికీ తెలుసు కదా. సో నెక్స్ట్ ఇది ఏంటిదంటే ఫేక్ లైక్స్, ఫేక్ ఫాలోవర్స్, దాన్ని డిటెక్ట్ చేస్తుంది. ఇంకొకటి వైలెన్స్. అంటే వైలెన్స్ అంటే అందరికీ తెలుసు కదా. సో అట్లాంటి ఏమంటారు, బ్లడ్ కానీ లేకపోతే వేరే వేరే. సో వైలెన్స్ అంటే చాలా కొట్లాటలు అవి ఇవి చాలా వస్తాయి దానిలో. సో వైలెన్స్ ఇదొకటి. సో అట్లనే రీపోస్ట్లు అంటే ఇప్పుడు నార్మల్గా మనం చేసేది కాదు. సో ఎట్లా అంటే వేరే వాళ్ళ కంటెంట్ మొత్తం మన అకౌంట్లో వాడడం. సో ఈ 4 పాయింట్స్ మీద అయితే ఏఐ డిటెక్షన్ జరిగి సస్పెండ్ చేస్తుంది అన్నట్టు, హ్యూమన్ వెరిఫికేషన్ లేకుండా సస్పెండ్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు నార్మల్గా ఒక షెట్ లేకుండా ఏమన్నా వీడియో నార్మల్గా స్విమ్మింగ్ పూల్లో కానీ లేకపోతే స్నానం చేసేటప్పుడు కానీ, నార్మల్గా కొంతమంది బ్లాగింగ్ కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. ఏం చేస్తుంది, అది కనిపించగానే అకౌంట్ సస్పెండ్ చేసేస్తుంది డైరెక్ట్గా. సో అట్లనే చాలామంది అకౌంట్స్ అనేది పోతుంది. సో మీకైతే క్లారిటీ వచ్చింది కదా ఎందుకు పోతుందో. సో ఈ పాయింట్స్లలో ఏమైనా అప్పుడప్పుడు, ఇప్పుడు దాని తర్వాత మీకు అకౌంట్ బ్యాక్ వచ్చినప్పుడు చెప్తే ఇన్స్టాగ్రామ్ చెప్తుంది, మా కంప్యూటర్ సిస్టమ్, మా కంప్యూటర్ ఫాల్ట్ వల్ల ఇట్లా జరిగింది, సారీ అని చెప్తుంది, యువర్ బ్యాక్ అగైన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్తుంది అన్నమాట. సో అదే అన్నమాట ఏం జరుగుతుంది, ఆ ఏ అనేది ఏమైనా కనిపించగానే టప్ 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 అని లేపేస్తుంది అందరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు. సో అది అందుకని మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు అయితే సస్పెండ్ అయితే జరుగుతుంది. సో నాది కూడా అట్లనే జరిగింది, పోయింది, మళ్ళీ దాన్ని తెప్పించుకున్న, రికవర్ చేసిన, అదే చెప్తున్నా ఇప్పుడు మీకు. సో సస్పెండ్ అయితే ఎందుకు అవుతున్నది అయితే క్లారిటీ అయితే మీకు వచ్చేసింది అనుకుంటున్నా. నెక్స్ట్, అకౌంట్ అనేది ఎట్లా రికవర్ చేయాలి. మీ అకౌంట్ సస్పెండ్ కానివ్వండి, డిజేబుల్ కానివ్వండి, డియాక్టివేట్ కానివ్వండి, ఎనీథింగ్. సో మనకి ఫస్ట్ అకౌంట్ సస్పెండ్ అయినప్పుడు అపీల్ అనేది ఒకటి వస్తుంది. అపీల్ చేసుకోవాలి. అపీల్ చేసిన తర్వాత కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇట్లా వెరిఫికేషన్ అడుగుతుంది, సెల్ఫీ వెరిఫికేషన్ అడుగుతుంది. సెల్ఫీ వెరిఫికేషన్ మనం చేస్తాం. చేసిన తర్వాత ఎనీ ఐడి ప్రూఫ్ అడుగుతుంది. నేషనల్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, లేదంటే మన పాస్పోర్ట్, సో డ్రైవింగ్ లైసెన్స్, సో అట్లాంటి కొన్ని వెరిఫికేషన్ అడుగుతుంది. సో ఎనీ ఆఫ్ దోస్ యూ కెన్ సెలెక్ట్ వన్ ఆఫ్ దెమ్.
అండ్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ స్టెప్స్ అన్నమాట. అట్లా ఇప్పుడు ఏమైంది, చేసేసినాం, వెరిఫై చేసేసినాం, అయిపోయింది. వెయిట్ చేసిన, అంటే నాకు జరిగింది చెప్తున్నా. అపీల్ చేసిన, వెయిట్ చేసిన, రెస్పాన్స్ లేదు. మెయిల్ చేసిన, రెస్పాన్స్ లేదు. ఇంకొక మెయిల్ చేసిన, రెస్పాన్స్ లేదు. మళ్ళీ మెయిల్ చేసిన, నో రెస్పాన్స్. సో 1 డే అయిపోయింది. నాకు టెన్షన్ అవుతుంది ఫుల్. ఇట్లా ఏం చేయాలని ఫుల్ టెన్షన్ అవుతుంది. సో ఇట్లయితే కాదని చాలా అంటే చాలా వీడియోస్ చూసిన, నైట్ అంతా వీడియోస్ చూసిన, ఇట్లా చేయాలని. సో నథింగ్ వర్క్, ఏది పని చేయలేదు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ అనేది వాడితే మీకు ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది బ్యాక్ వస్తుంది అన్నమాట. సో అదేంటంటే, ఇప్పుడు మీకు ఒక మెయిన్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత నార్మల్ ఇంకొక వేరే పర్సనల్ అకౌంట్ ఆర్ ఎనీ ప్రైవేట్ అకౌంట్ అది కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది కదా. సో మనం ఏం చేయాలంటే, మన మెయిన్ అకౌంట్ అయితే సస్పెండ్ అయిపోయింది కదా. సో మెయిన్ అకౌంట్ సస్పెండ్ అయిపోయినప్పుడు మనం ఇన్స్టాగ్రామ్తో ఎట్లా మాట్లాడాలంటే, నీ ప్రైవేట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అందులో మెటా వెరిఫైడ్ అనేది తీసుకోవాలి. మెటా వెరిఫైడ్ అంటే ఏంటి అంటే, మనకి బ్లూటిక్ వస్తుంది కదా. సో అది అందులో కూడా నార్మల్గా తీసుకోవద్దు. సో లాస్ట్ స్క్రోల్ చేయగా లాస్ట్కి 2 ఆప్షన్ ఉంటాయి ప్రీమియంవి. ఒకటి 4200 పర్ మంత్ ఉంటుంది, ఇంకోటి 18,000 సమ్ చేంజ్ ఉంటుంది. సో ఆ 2 సబ్స్క్రిప్షన్కి మాత్రమే కాల్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది. సో వేరే అన్నిటికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు, చాట్ చేయొచ్చు, టీమ్ సపోర్ట్తో, ఇన్స్టాగ్రామ్ టీమ్ సపోర్ట్తో. సో ఆ లాస్ట్ 2 ప్రీమియం సబ్స్క్రిప్షన్లో మాత్రమే మీకు కాల్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది. సో ఏం చేయాలంటే, మీరు ఆ ప్రీమియంది 4200 అంత పే చేయని అవసరం లేదు. సో కొంతమందికి అయితే ఫ్రీ ట్రయల్లో వస్తుంది, 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది. 1 మంత్ ఫ్రీ ట్రయల్ అంటే ఏంటి అంటే, సో 4200 మీ అకౌంట్లో పెట్టుకోండి ఫస్ట్. సో పెట్టుకున్న తర్వాత ఆ పేమెంట్ అనేది చేయండి. అంత అమౌంట్ కట్ కావు, మీకు ఇనిషియల్గా 5 రూపీస్ కట్ అవుతాయి. మిగతా 4200 అనేది ఆటోపేలో వెళ్ళిపోతుంది. అంటే పోదు, ఉంటుంది నెక్స్ట్ మంత్. 1 మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్కి 4200 అనేది కట్ అవుతుంది. అది కట్ కాకుండా కూడా మనం చేయొచ్చు. ఎట్లా అనేది ఇప్పుడు చెప్తా. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, మీకు బ్లూటిక్ వస్తుంది, అయిపోతుంది. ఈ 4200 కట్ కాకుండా ఎట్లా చేయాలో నేను చెప్తా ఫర్దర్లీ. సో ఇప్పుడు మనకి బ్లూటిక్ కొద్దిసేపు ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఆర్ వితిన్ 10 మినిట్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, మీకు మీద ప్రొఫైల్ ఓపెన్ చేయగానే 3 లైన్స్ కనిపిస్తాయి కదా, ఓపెన్ చేసి కిందికి వెళ్ళిపోవాలి. కిందికి వెళ్తే మీకు హెల్ప్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. హెల్ప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు కనెక్ట్ విత్ ఏజెంట్ అని ఉంటుంది, కొట్టండి. కొట్టిన తర్వాత యూ కెన్ చాట్ విత్ ది సిస్టమ్. దాని తర్వాత మీకు ఒక ఏజెంట్ని అసైన్ చేస్తుంది సపోర్ట్ టీమ్ అనేది. అసైన్ చేసిన తర్వాత యూ కెన్ చాట్ విత్ దెమ్, ఆర్ ఎల్స్ యూ కెన్ కనెక్ట్ ఏ కాల్ ఆర్ యూ కెన్ గివ్ ఏ రిక్వెస్ట్ టు కాల్. సో మీరు కాల్ రిక్వెస్ట్ అడగండి. కాల్ రిక్వెస్ట్ అడిగిన తర్వాత అది ఏమని చెప్తుంది అంటే, వీ విల్ కాల్ బ్యాక్ యూ ఇన్ 20 మినిట్స్, ప్లీజ్ బీ పేషెన్స్లీ వెయిటింగ్ చేయండి అని చెప్తుంది. ఓకేనా. సో ఒక కాల్ రిక్వెస్ట్ పెట్టేసి ఉంటారు, మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ 40 మినిట్స్ వితిన్ 1 అవర్ అయితే మీకు కాల్ వస్తుంది. కానీ ఆ కాల్ మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, ఇంగ్లీష్ కంప్లీట్లీ ఫారెన్ స్లాంగ్ మాట్లాడతారు. సో మనకు అర్థం కూడా కాదు అది. సో అట్లనే కొంచెం చూసుకుంటూ వినుకుంటూ గమనించుకుంటూ మాట్లాడండి. అర్థం కాదు మీకు స్లాంగ్. సో చాలాసార్లు రిపీట్ అని మీరు అడగాల్సి ఉంటుంది. అంత ఫ్లూయెంట్, అంత ఏమంటారు, వాళ్ళ ఫారెన్ యాక్సెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో అది మనకు చక్కగా అర్థం కాదు. సో అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే, కొంతమందికి అర్థం కాదు. సో మీరు మాట్లాడండి, ఇట్లా పోయింది, నాకు అకౌంట్ చాలా ఇంపార్టెంట్, నా ప్రొఫెషన్ అది మొత్తం. సో నాకు అకౌంట్ నా బ్యాక్ అయితే కంపల్సరీ కావాలి అని రిక్వెస్ట్ చేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే, కంప్లైంట్ అనేది రేజ్ చేస్తారు. రేజ్ చేసిన తర్వాత మీకు అక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అంటే కంప్లైంట్ రేజ్ అయింది, ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్ అని మీకు మన ఇప్పుడు అమెజాన్లో ఆర్డర్ చేస్తే ఎక్కడ దాకా వచ్చిందని ఇట్లా లైన్స్తో చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ పెడుతున్నా, మీరు చూడండి ఒకసారి. సో అట్లా చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఏం టెన్షన్ తీసుకోకండి, నో టెన్షన్స్. సో తీసుకోకుండా సైలెంట్గా ఉండండి, వెయిట్ చేయండి. సో ఒకవేళ మీకు రాలేదు అనుకోండి, మళ్ళీ చాట్ చేయండి, మళ్ళీ సపోర్ట్తో మళ్ళీ ఒక చాటింగ్ అనేది చేయండి, ఇట్లా కంప్లైంట్ అది ఇది అని మళ్ళీ ఒక కాల్ రిక్వెస్ట్ పెట్టండి. సో మ్యాక్సిమం సెకండ్ కాల్కి వెళ్ళకుండానే ఫస్ట్ కాల్లోనే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకేనా. మీకు 100% సాల్వ్ అయిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, వెరిఫై చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, హ్యూమన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా.
మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కాబట్టి మెటా వాళ్ళతో మాట్లాడి, మీరు మెటా వాళ్ళతో మాట్లాడారు కదా, ఇప్పుడు కాల్ రిక్వెస్ట్ అది మెటా టీమ్ అన్నట్టు. సో ఆ మెటా వాళ్ళు ఏం చేస్తారంటే మీది కొంచెం ప్రయారిటీ పెడతారు, మీ కంప్లైంట్ అనేది కొంచెం ప్రయారిటీ పెట్టి, సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్ని తరోగా చెక్ చేసి నాకైతే మాట్లాడిన ఒక వితిన్ 2.5 అవర్స్లో నా అకౌంట్ అయితే నాకు బ్యాక్ వచ్చేసింది. నేనైతే మస్తు ఖుషి అయిపోయాను గాయ్స్, చెప్తున్నా కదా. సో మస్తు అంటే మస్తు ఖుషి, ఎంత బాధపడినా అంత ఖుషి అయిపోయాను అన్నమాట. సో అకౌంట్ అయితే మళ్ళీ బ్యాక్ వస్తుంది, ఓకేనా. సో ప్రాసెస్ అయితే ఇది. ఇప్పుడు 4200 కట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సింపుల్, అకౌంట్ బ్యాక్ వచ్చేదాకైతే ఆగండి. అకౌంట్ బ్యాక్ వచ్చి ఒక 1 వీక్ 1.5 వీక్ వెయిట్ చేయండి, ఏం కాదు, మీ అమౌంట్ ఏం కట్ కాదు. సో వెయిట్ చేసిన తర్వాత ఆటోపే అనేది డిలీట్ చేసేయండి. ఫోన్పేలో ఆటోపే అని పెట్టండి, మీకు ఆటోపేలో ఏదైతే యాక్టివ్ ఉందో కనిపిస్తుంది, జస్ట్ సెలెక్ట్ డిలీట్ ఆటోపే అండ్ ఇట్ వ్యానిషెస్. సో అర్థమైంది కదా, సో వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీకు మీ అకౌంట్ అనేది బ్యాక్ అయితే వస్తుంది, ఓకేనా. సో ఇది ప్రాసెస్. సో సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తే బ్రీఫ్గా అర్థం చేసుకోండి. వేరే అకౌంట్, మీ పర్సనల్ అకౌంట్కి వెళ్ళండి. పర్సనల్ అకౌంట్కి వెళ్ళి మెటా వెరిఫైడ్, ప్రీమియం వెరిఫైడ్ ఇది తీసుకోండి. తీసుకున్న తర్వాత సపోర్ట్ సిస్టమ్తో చార్జ్ చేయండి. చార్జ్ చేసిన తర్వాత కాల్ రిక్వెస్ట్ పెట్టండి. కాల్ రిక్వెస్ట్ కాల్ మాట్లాడండి, ఇట్లా నాకు క్రియేటర్ అకౌంట్ అనేది పోయింది, సస్పెండ్ అయింది, ఐ నీడ్ ఇట్ బ్యాక్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అని సంథింగ్ ఏదో ఒక సొల్లు చెప్పండి, అయిపోతుంది. దాని తర్వాత వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వితిన్ 2 hours 3 hours కంప్లీట్లీ ఆ రోజైతే మీకు వచ్చేస్తుంది మీ అకౌంట్. సో ఇది ప్రాసెస్. ఆ 4200 ఆటోపే ఏదైతే ఉందో అది తర్వాత డిలీట్ చేసుకుంటే కథం దుకాన్ బంద్, మీ అకౌంట్ మీకు వస్తుంది, కథం మీరు ఫుల్ ఖుషి అయిపోతారు. అది. సో అది గైస్ నేను చెప్పేది ప్రాసెస్ అయితే అది. నేనైతే చాలా అంటే చాలా రీసెర్చ్ చేసిన, ఏది వర్కౌట్ కావాలి. మెయిల్స్ పెట్టిన నో రెస్పాన్స్, 1 time 2 time 3 times మెయిల్ పెట్టిన నో రెస్పాన్స్ ఎట్ ఆల్. సో ఇది ప్రాసెస్. మెటా వాళ్ళతో మాట్లాడాలి అంటారు కదా అందరూ. సో మెటా వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి అనేది నేనైతే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పిన. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఒకవేళ ఇంకా కూడా రాకపోతే ఈ యూట్యూబ్లో నా బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో యూ కెన్ స్ట్రేట్ అవే కాంటాక్ట్ మీ, నాకు మెసేజ్ చేయండి, నేను కూడా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం అయిపోతుంది, నా దగ్గర రారు మీరు, అయిపోతుంది అది. ఎందుకంటే చాలామందిది అట్లనే నేను కనుక్కున్నా, చాలామందికి వచ్చేసింది అకౌంట్ అనేది. సో మీకు కూడా అట్లనే వస్తుంది గైస్. సో నో టెన్షన్స్, వచ్చేస్తుంది మీ అకౌంట్ అయితే పక్కా. సో మీరు ఏం చేస్తారంటే అకౌంట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని చెయ్యాలి సేఫ్టీకి. ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ 4 points అయితే ఏదైతే న్యూడిటీ, లేకపోతే ఫేక్ ఫాలోవర్స్ కానీ అది, లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ వాడుకోవడం, సో ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు వైలెన్స్, సో ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు అట్లాంటివి మీ అకౌంట్ ఒకసారి తరోగా మొత్తం చెక్ చేసుకోండి. సో ఎగ్నిస్ట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమైనా ఉందా పోస్టులు అని ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా తేడాగా అనిపిస్తే డిలీట్ చేసి పడేయండి, ఎందుకన్నా మంచిది. డిలీట్ చేసి పడేస్తే మన అకౌంట్ మనకు సేఫ్గా ఉంటుంది. అట్లాంటి వీడియోలు మనం మస్తు చేయవచ్చు, ఎంతో కష్టపడి ఉంటాం. ఇప్పుడు అదంతా ఎందుకు, నేనే ఒక మన సిరీస్ చేసిన, మన చిలకలగూడలో ఒక మర్డర్ జరిగింది యంగ్ స్టూడెంట్ది. సో వాళ్ళ అమ్మ కడుపు బాధ చూడలేక వాళ్ళ అమ్మ వీడియోలు చూస్తుంటే ఏడిస్తే నాకు చాలా బాధ అనిపించింది. యాక్చువల్లీ నేను వీడియో చేయడానికి, సిరీస్ చేయడానికి కారణం వాళ్ళ అమ్మనే. సో వాళ్ళ అమ్మ బాధనే. సో అందుకని పెట్టిన చాలా మంచి రీచ్ అయింది, ఘోరంగా రీచ్ అయింది. సో రీచ్ అయినప్పుడు ఏమైంది, ఎగిరిపోయింది అకౌంట్. సో అది గైస్. సో అంటే ఆ వీడియోస్ వల్ల పోయిందని చెప్తలేను, సో రీచ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా పోతుంది, ఓకేనా. సో అదే నేను చెప్పేది. మీ అకౌంట్ అయితే మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా మీకు ఆస్పిషియస్గా అనిపిస్తే డిలీట్ చేసేయండి. యువర్ అకౌంట్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్ కంప్లీట్లీ సేఫ్గా, ఓకేనా. సో అది అట్లా చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకేమన్నా డౌట్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్లో పెట్టాలని లేకపోతే లింకు మన బయోలో నా లింక్ ఉంటుంది, బయోలో నా లింక్ ఉంటుంది, వచ్చేసేయండి ఇన్స్టాగ్రామ్కి, నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను అందరికీ రెస్పాన్స్ ఇస్తున్నా. సో మీకు కూడా రెస్పాండ్ అయ్యి ఇంకేమన్నా మీకు క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా కానీ మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను మీతో మాట్లాడతా, సపోర్ట్ చేస్తా, అయిపోతుంది. అండ్ నేను చెప్తున్నా కదా, అక్కడ దాకా కూడా మీరు రారు, మీ అకౌంట్ అయితే మీకు వచ్చేస్తుంది 100%, నో డౌట్ అందులో. చెప్తున్నా కదా, రాకపోతే నన్ను అడగండి, ఏమైంది రాలేదని అడగండి, 100% వస్తుంది. బట్ ఒకటే మైండ్లో పెట్టుకోండి, మన అకౌంట్ కొంచెం నీట్గా ఉండాలి, ఓకేనా. ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఎగ్నిస్ట్గా ఉండొద్దు. మన అకౌంట్ అనేది నీట్గా, మన కంటెంట్ మనం చేసుకుంటున్నాం, మనం దేంట్లోనూ తల దూర్చలేదు అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి, అకౌంట్లో కూడా ఉండాలి.
సో ఇట్లాంటి 4 చెప్పినా కదా, న్యూడిటీ, వయలెన్స్, ఫేక్ ఫాలోవర్స్, మళ్ళీ తర్వాత ఇంకోటేమో ఉండే. సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వేరే వాళ్ళ కంటెంట్ వాడడం, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే రాకపోవచ్చు అకౌంట్, ఎందుకంటే అది ఎగెనిస్ట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కాబట్టి అకౌంట్ డిలీట్ అనేది అయిపోతుంది. సో అది నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అకౌంట్ వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే డిలీట్ చేసేయండి, అకౌంట్ అనేది క్లీన్గా మెయింటైన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ చేస్తున్నప్పుడు నెలకి ఒక 640 రూపాయలు మనకి కాదనుకొని మనం మెటా వెరిఫైడ్ అనేది అయితే తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకు తీసుకోవాలంటే మన అకౌంట్ అనేది సేఫ్ ఉంటుంది. అంటే మెటా వెరిఫైడ్ ఉన్న వాళ్ళ అకౌంట్ సస్పెండ్ కాదా అంటే, ఎగెనిస్ట్ గైడ్లైన్స్ పోతే 100% సస్పెండ్ అవుతుంది. ఓకేనా, 100% సస్పెండ్ అయిపోతుంది. ఎగెనిస్ట్ గైడ్లైన్స్ మనం ఎప్పుడు వెళ్ళొద్దు. సో అండర్ గైడ్లైన్స్లోనే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది అయితే ఉండాలి. మ్యాక్సిమం ఎవరి కంటెంట్ వాళ్ళు చేసుకుంటాం కాబట్టి నార్మల్గా అయితే మనది పోదు. సో వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసే వాళ్ళు, ఫేక్ ఫాలోవర్స్ అట్లాంటివి అయితే పోతుంది. సో మనమైతే నార్మల్ నీట్గా మెయింటైన్ చేసే వాళ్ళు అయితే అకౌంట్ అయితే పోదు. ఓకేనా, సో మెటా వెరిఫైడ్ అయితే అందరు తీసుకోండి, సేఫ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకొక ఇన్స్టాగ్రామ్ ఎంత స్ట్రిక్ట్ చేసిందంటే, ఇప్పుడు మీరు మెటా వెరిఫైడ్ తీసుకున్నారు, ఓకేనా, మీ ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేయమంటుంది. ఇన్ కేస్ మీరు అస్థెటిక్ ఫోటోలు అంటారు కదా, ఇట్లా 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 తిరిగారు అనుకో, ఫేస్ క్లియర్గా లేదు, మీరు ఫేస్ క్లియర్గా ఉన్న ఫోటో పెట్టమని అడుగుతుంది ప్రొఫైల్. మీరు పెడతారు, పెట్టిన తర్వాతనే. అండ్ ఇంకొకటి, మీ నేమ్, యూజర్ నేమ్ కాకుండా మన నేమ్ ఇంకోటి పెట్టుకుంటాం కదా స్టైల్గా, ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా, ఎక్స్ఎక్స్ ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా నార్మల్గా, అవి ఏం పనిచేయవు. మీ ఆధార్ కార్డులో పేరు ఎట్లుందో అట్లనే అడుగుతుంది. ఫస్ట్ మీ నేమ్, తర్వాత ఫాలోడ్ బై సర్నేమ్. ఓకేనా, మెటా వెరిఫైడ్ అంతా స్ట్రిక్ట్ చేసింది కదా, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ చేసింది. మనం ఇప్పుడు ఇటు తిరిగి ఉన్న ప్రొఫైల్ పిక్ పెట్టుకోరాదు మెటాలో. ఓకేనా, స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ క్లియర్గా కనిపించాలి, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఉండాలి. అండ్ మీరు ఒక్కసారి ప్రొఫైల్ పిక్ చేంజ్ చేసుకున్నారంటే మీరు 3 days దాకా చేంజ్ చేసుకోరాదు ప్రొఫైల్ పిక్. అర్థమైంది, నేమ్ కూడా 3 days దాకా మీరు చేంజ్ చేసుకోనికి లేదు. నేమ్ అయితే మీకు ఆధార్ కార్డులో ఉన్నట్టే ఉండాలి కదా. సో అది అంత స్ట్రిక్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్. సో అందరైతే జాగ్రత్తగా మెయింటైన్ చేయండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే. సో మీకైతే మీ అకౌంట్ ఎట్లా రికవర్ చేయాలో చెప్పేసిన. మీకు ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ మీ అవుట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, బయోలో లింక్ ఉంది. ఓకే గైస్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ ఆన్ ఇన్స్టాగ్రామ్.